హాయ్ మిత్రులారా, ఈరోజు మనం మ్యాథ్స్ 16 డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. సో ఈరోజు వచ్చేసి లక్నో వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. సో April 14th 7:30 నైట్ టైంకి సో ఏక్నా స్టేడియం లక్నోలో జరుగుతుంది. ఓకే, సో ఇది మ్యాచ్ డీటెయిల్స్. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నేను ఈ మ్యాచ్లో మ్యాచ్ డీటెయిల్స్, టాస్, పిచ్ రిపోర్ట్, డ్యూ ఫ్యాక్టర్ ఉందా లేదా, ప్లేయింగ్ లెవెన్స్, సో గేమ్ చేంజర్స్, బ్యాటిల్స్, మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ అన్నీ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ పిచ్ రిపోర్ట్. సో పిచ్ రిపోర్ట్కి వెళ్తే ఇది బ్యాటింగ్కి గుడ్ వికెటా కాదా? గుడ్ బ్యాటింగ్ వికెట్. సో ఇక్కడైతే బ్యాటింగ్ సూపర్గా ఆడొచ్చు ఈ పిచ్లో. ఓకే, లాస్ట్ మ్యాచ్ కూడా చూస్తే మంచిగా ఆడారు రెండు టీంలు. సో ఇక్కడ వచ్చేసి రెండు పిచ్లు ఉన్నాయి. బౌలింగ్ గురించి మాట్లాడితే ఇక్కడ రెండు పిచ్లు ఉన్నాయి. ఒకటి ఫాస్ట్ బౌలింగ్ కనుకలు ఇచ్చేది, ఒకటి స్పిన్ కనుకలు ఇచ్చేది. సో రేపు ఏది పిచ్ తీసుకుంటారనే దాన్ని బట్టి మనం బౌలింగ్ అనుకూలిస్తుందా లేదా చెప్పగలుగుతాం. నెక్స్ట్ బ్యాటింగ్ కూడా ఎలా అంటే అలా ఆడితే ఇక్కడ కుదరదు. మంచిగా చూసుకొని ఆడే వాళ్ళకి, జస్ట్ బౌన్సెస్ ఎలా వస్తున్నాయి అవన్నీ చూసుకొని ఆడే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పిచ్. సో నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్. డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందా ఉండదా? ఎస్, డ్యూ ఫ్యాక్టర్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే మ్యాచ్ సాయంత్రం జరుగుతుంది ఆఫ్టర్ 7:30. సో డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. సో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఇప్పుడు కొత్త బీసీసీఐ రూల్ ప్రకారం అయితే 11వ ఓవర్ తర్వాత మన కెప్టెన్ ఎంపైర్ని అడిగితే 2 బాల్ టెస్ట్ చేసిన తర్వాత కొత్త న్యూ బాల్ ఇస్తాడు. సో డ్యూ ఫ్యాక్టర్ వల్ల పెద్ద ఇబ్బంది అయితే లేదు. ఇంతకుముందు సీజన్లలో చాలా ఇబ్బంది ఉండేది. నెక్స్ట్ టాస్ గెలిస్తే ఇక్కడ ఏం చేయాలి? టాస్ గెలిస్తే నాకు తెలిసినంతవరకు అయితే చేజింగ్ ప్రిఫరబుల్. ఎందుకు చేజింగ్ ప్రిఫరబుల్ అంటే ఇక్కడ ఉండే స్టార్ట్స్ని బట్టి చెప్తున్నాను. సో ఇక్కడ 17 మ్యాచ్లు జరిగితే 8 ఫస్ట్ చేసింది గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ చేసింది 9 గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 180 ఉంది, సెకండ్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 170 ఉంది. సో అందుకోసమే నేను బ్యాటింగ్ చేజింగ్ ప్రిఫరబుల్ అని చెప్తున్నాను టాస్ తర్వాత. సో నెక్స్ట్ ప్లేయింగ్ లెవెన్ల గురించి మాట్లాడితే ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11, మన ముంబై ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11. మిచెల్ మార్ష్, మార్క్రమ్. సో వీళ్ళిద్దరు ఓపెనర్లు వచ్చే ఛాన్స్ ఉంది. నికోలస్ పురాన్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, దిగ్నేష్, శార్దుల్ ఠాకూర్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్. సో మెయిన్ ఇష్యూ ఏముందంటే వీళ్ళకి డేవిడ్ మిల్లర్ ఇంకా హిట్ చేయట్లేదు. డేవిడ్ మిల్లర్ కానీ హిట్ చేశాడంటే ఎల్ఎస్జీ మంచి పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో వీళ్ళ బౌలింగ్ విభాగం అయితే బాగానే ఉంది, కానీ ఓపెనర్స్ కూడా మంచిగా ఆడుతున్నారు. సో వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఆయుష్ బదోని కాదు, డేవిడ్ మిల్లర్. సో డేవిడ్ మిల్లర్ కానీ హిట్టింగ్స్ ఆడాడంటే మాత్రం వీళ్ళు మంచిగా అన్ని మ్యాచ్లు గెలవగలుగుతారు. సో నెక్స్ట్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్లో ఎంత ఘోరంగా కేకేఆర్ని వంకేడలో ఓడగొట్టిందో మీకు తెలుసు. సో నాకు తెలిసి అయితే ప్లేయింగ్ 11లో ఏం చేంజెస్ ఉండవు ముంబై ఇండియన్స్. సో నేను చెప్తాను ముంబై ఇండియన్స్. ర్యాన్ రికల్టన్, రోహిత్ శర్మ, వీల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, మన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, మన నామందీర్, తర్వాత మిచెల్ శాంట్నర్, తర్వాత దీపక్ చాహర్, తర్వాత ట్రెంట్ బౌల్ట్, తర్వాత అశ్విని కుమార్. సో లాస్ట్ మ్యాచ్ హీరో అశ్విని కుమార్ మంచిగా ఆడాడు లాస్ట్ వాంఖేడే స్టేడియంలో. సో విఘ్నేష్ పుత్తూర్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి వచ్చేసి ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసాం. మనం ఇప్పుడు స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఫర్ ఎల్ఎస్జీ అండ్ ముంబై ఇండియన్స్. సో ఫస్ట్ ఎల్ఎస్జీ గురించి మాట్లాడుతాం. ఎల్ఎస్జీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడినప్పుడు స్ట్రెంగ్స్ వచ్చేసి వీళ్ళ టీంలో హార్డ్ హిట్టర్లు ఉన్నారు. నికోలస్ పురాన్ వీళ్ళు ఎంత హార్డ్ హిట్టర్లు అంటే రిషబ్ పంత్ వీళ్ళు అంత హార్డ్ హిట్టర్లు. సో రిషబ్ పంత్ ఇంకా హిట్ అవ్వట్లేదు, కానీ అందరూ అతనికి 27 కోట్లు వేస్ట్ అంటున్నారు. కానీ సో రిషబ్ పంత్ కానీ హిట్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాడు అతను నెక్స్ట్ మ్యాచ్లో. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఫేస్ బౌలింగ్. సో వీళ్ళ ఫేస్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది ఎల్ఎస్జీది. చెప్పాను కదా, వీళ్ళ దాంట్లో ఇంకా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంజురీస్ వల్ల వీళ్ళ టీము ఫేస్ బౌలింగ్ తగ్గింది. కానీ లేకపోతే మయాంక్ యాదవ్ మన మోక్షిన్ ఖాన్ వీళ్ళలో ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పటికైతే కూడా బాగానే ఉంది.
సో వీళ్ళ మెయిన్ వీక్నెస్లు వచ్చేసి వీళ్ళ స్పిన్ అంత మంచిగా లేదు. సో మెయిన్ కన్సర్న్ వచ్చేసి వీళ్ళ టీంలో ఇంజురీస్. వీళ్ళ టీంలో ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇంజురీస్ అంత ఉన్నాయి. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్. సో వీళ్ళు ఏంటంటే ఓపెనింగ్ మంచిగా ఇస్తున్నారు కానీ ఆ ఓపెనింగ్ ఇచ్చిన దాన్ని సరిగా వాడుకోవట్లేదు ఎల్ఎస్జీ టీం. సో ఓపెనర్స్ ఏమో మంచి ఆరంభం ఇస్తున్నారు. సో వాళ్ళ ఆరంభాన్ని కానీ వీళ్ళు మిడిల్ ఆర్డర్ చెప్పాను కదా, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బాదని వీళ్ళు కానీ హిట్ చేశారంటే మాత్రం వీళ్ళ ప్రతి మ్యాచ్ 200 పైన వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ స్ట్రెంత్ వీక్నెస్ గురించి మాట్లాడతాం. ముంబై ఇండియన్ టీం ఎలా ఉందంటే సూపర్గా ఉంది యాక్చువల్ టీం. సో వీళ్ళ స్ట్రెంత్స్ వచ్చేసి మాట్లాడితే వీళ్ళ ఫేస్ అటాక్లో ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అశ్విని కుమార్ లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా బౌల్ చేశాడు. కొత్త బౌలర్ని ఫస్ట్ డెబ్యూ మ్యాచ్లోనే ఫస్ట్ బాల్కే ఫస్ట్ వికెట్ తీసాడు అతను. ఇంకా వీళ్ళ మ్యాచ్లో బుమ్రా లేడు. సో నెక్స్ట్ పవర్ ప్లే బౌలర్స్. సో ఐపీఎల్ అన్ని సీజన్ లెక్కల్లో బెస్ట్ పవర్ ప్లే బౌలర్లు ఉన్నారు వీళ్ళకి. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వీళ్ళు ఎంత మంచి పవర్ ప్లే బౌలర్స్ అంటే వీళ్ళు ఫస్ట్ 6 ఓవర్స్ చాలా మంచి కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ టాప్ ఆర్డర్. వీళ్ళ టాప్ ఆర్డర్ ఎలా ఉందంటే రోహిత్ శర్మ, ర్యాన్ రేకల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ సూపర్గా ఉంది వీళ్ళ టాప్ ఆర్డర్. సో నెక్స్ట్ వీళ్ళ టీంలో పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ చాలామంది ఉన్నారు. వీల్ జాక్స్ ఉన్నాడు, మన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. సో వీళ్ళు ఒక్కరి క్లిక్ అయినా కూడా వీళ్ళ స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి ఉన్న ఒకానొక వీక్నెస్ ఏంటంటే ప్రస్తుతానికి మన బూమ్రా టీంలో లేడు. సో బూమ్రా టీంలో లేనందుకు వీళ్ళ టీంకి చాలా వీక్నెస్ ఉంది వీళ్ళ టీం. సో బూమ్రా కానీ వచ్చాడంటే మాత్రం ముంబైని ఎవడు ఆపలేడు. సో నెక్స్ట్ మనం వచ్చేసి గురించి మాట్లాడదాం. సో ఇక్కడ 6 మ్యాచ్లు జరిగితే ఎల్ఎస్జీ 5 మ్యాచ్లు గెలిచింది, ముంబై ఇండియన్స్ 1 మ్యాచ్ గెలిచింది. బట్ ఈ హెడ్ టు హెడ్ని మనం నమ్మలేం, ఎందుకంటే ఇప్పుడుండే టీము మంచిగా ఉంది యాక్చువల్లీ ముంబై ఇండియన్స్. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాటిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ గురించి మిచెల్. సో ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడదాం. మిచెల్ మార్ష్ వర్సెస్ మిచెల్ శాంట్నర్ 3 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ చాలా అద్భుతంగా ఉంది. మిచెల్ మార్ష్కి ఏం భయం లేదు మిచెల్ శాంట్నర్తో. ఆడమ్ అక్రమన్, ట్రెంట్ బౌల్ట్ 1 సారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా బాగానే ఉంది. సో ట్రెంట్ బౌల్ట్తో ఏమి ఇబ్బంది పడాడని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి రిషబ్ పంత్ వర్సెస్ శాంట్నర్ 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 150 ఉంది. సో రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో క్లిక్ అవుతాడని అయితే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నికోలస్ పురాన్ వర్సెస్ దీపక్ చాహర్ 1 సారి ఆడంటే 1 సారి డక్అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 0 ఉంది. సో నికోలస్ పురాన్, దీపక్ చాహర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మన మిల్లర్ వర్సెస్ దీపక్ చాహర్ 1 సారి అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 120 ఉంది. సో బట్ ఈవెన్ దో దీపక్ చాహర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. రోహిత్ శర్మ వర్సెస్ రవి బిష్ణయ్ 3 సార్లు అవుట్ చేశాడు. బట్ స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 120 ఉంది. అదేం ప్రాబ్లం లేదు. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ మోర్ దాన్ 130 ఉంది. సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ రవి బిష్ణయ్ 3 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ జస్ట్ 70 ఉంది. సో సూర్యకుమార్ యాదవ్, రవి బిష్ణయ్ బౌలింగ్లో కొంచెం జాగ్రత్తగా ఆడాలి. తర్వాత హార్దిక్ పాండ్యా వర్సెస్ అవేష్ ఖాన్ 3 సార్లు అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ చాలా దారుణంగా ఉంది, 70 ఉంది. సో హార్దిక్ పాండ్యా కూడా అవేష్ ఖాన్తో ఇష్యూ ఉంది. తర్వాత మనం గేమ్ చేంజర్స్ గురించి డిస్కస్ చేస్తే గేమ్ చేంజర్స్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు ఎల్ఎస్జీలో ఈ మ్యాచ్లో నికోలస్ పురాన్, రిషబ్ పంత్, మన శార్దుల్ ఠాకూర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ముంబై ఇండియన్స్లో వచ్చేసి ర్యాన్ రేకల్టన్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా. సో వీళ్ళైతే గేమ్ చేంజర్స్ అవుతారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో, డోంట్ స్కిప్ ఎనీథింగ్. ఓకే, మీరు నేనైతే నా క్రికెట్ అనాలిసిస్ ప్రకారం, నా నాలెడ్జ్ ప్రకారం నేను మీకు మంచి రివ్యూ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. సో ఎవరు స్కిప్ చేయొద్దండి. సో వీడియోని ఫుల్ చూడండి. సో ఏమన్నా నేను అప్డేట్ చేయాలంటే నాకు చెప్పండి, నేను చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్. సో మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్ గురించి మాట్లాడితే నాకు తెలిసైతే ఎల్ఎస్జీ మంచిగానే ఉంది ఇప్పుడు టీం, ముంబై ఇండియన్స్ మంచిగానే ఉంది. కాకపోతే నాకు తెలిసినంతవరకు ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ అయినా కూడా ముంబై ఇండియన్స్ ఉండే ఫామ్ని బట్టి చూస్తే ఎల్ఎస్జీకి కొంచెం కష్టమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ముంబై ఇండియన్స్ మాత్రం చేజింగ్ తీసుకున్నారంటే మాత్రం ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా గెలుస్తారు. సో నా మెయిన్ ప్రెడిక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ 80% ఉంది. సో 80%, 20%. సో 80% విన్నింగ్ ఉంది, 20% లాస్ ఉంది. సో ఎవరు నేను ఇచ్చే ప్రిడిక్షన్ నా అనాలిసిస్ ప్రకారం ఇస్తున్నాను. దీన్ని ఎవరు బెట్టింగ్ల కోసం కానీ దేనికోసం కానీ వాడద్దండి. ప్లీజ్ వాచ్ మై వీడియో ఫుల్లీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్.